నమస్తే. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఉన్నాం గుంటూరు ఆరాండాల్పేట్. మన వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అల్మితి హబీబ్, అల్మితి హబీబీలో ఆడడానికి వచ్చేస్తున్నారు బామలు. వెల్కమ్. ఆల్ రైట్, ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ రౌండ్ కి. అంటే ఎంటర్టైన్మెంట్ లో మొదటి మెట్టు అన్నమాట. హలో అండి. హాయ్ సార్. ఏం పేరు? సుష్మా. అసలే గుంటూరులో చాలా చల్లగా ఉంటది కదా, అందుకే ఇక్కడ దాకా వేసుకున్నారు. మీకు తెలియదు, ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి, లేటెస్ట్ ఫ్యాషన్ అండి. ఓ, మీరు యు ఆర్ ఫాలోయింగ్ లేటెస్ట్ ఫ్యాషన్. ఓ, ఐఎమ్ సారీ అండి, నాకు ఆ విషయం తెలియలేదు అస్సలు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ లేటెస్ట్ ఫ్యాషన్ భరిస్తున్న బావగారి పేరేంటి? మోహన్ కృష్ణ. ఓహో, మరి ఈ పేరులో ఉన్న కృష్ణుడు లేదు, రాముడు. నేను నమ్మను. కాదు, మా బావగారికి వాళ్ళ అమ్మ నాన్న నా కొడుకు చాలా 16,000 గోపికలతో ఎంజాయ్ చేయాలని చెప్పి కృష్ణ అని పేరు పెడితే రాముడే అంటే ఎలాగా? నన్ను చేసుకున్నాక ఆటోమేటిక్ గా రాముడు అయిపోయారు. నాకు ఈ టార్చర్ ఏంటి? అవ్వాల్సిందే, మార్చేస్తాం. ఈమె గొంతు లేదు కానీ లేదంటే దళదళలు ఆడించేదండి మా సిస్టర్. ఓకే, ఏమని పిలుస్తాడు బావా ముద్దుగా? బంగారం అంటే అడుగుతున్నావంటే నోర్మి. ఓకే, ఏంటమ్మా సంగతులు బుజ్జమ్మ? ఏంటి సార్ రెగ్యులర్. మోహన్ కృష్ణ గారికి ఏ హీరోయిన్ ఇష్టం? రాశి గారు అప్పట్లో, ఇప్పట్లో నేనే. మాట్లాడారు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. సరే, మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చాం. సో సడన్ గా మాయమైపోతారు మీరు, ఓకే, ఎవరికి కనిపించరు, కానీ ఒకేసారి అన్నమాట. సో ఆ అవకాశం ఒకేసారి ఉపయోగించుకోవాలి. ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్తారు? జ్యువెలరీ షాప్ కి వెళ్తాం, జ్యువెలరీ షాప్ కి వెళ్తాం. అసలు లేడీస్ మారరండి, మార్చలేం కూడా. మీకు జోహార్లు. సరే, జ్యువెలరీ షాప్ కి వెళ్ళి ఏం చేస్తారు? జ్యువెలరీ షాప్ ఓనర్స్ అందరూ జాగ్రత్తగా వినండి అమ్మాయి. ఏం చెయ్యము, జస్ట్ కావాల్సిన తెచ్చుకుంటాము. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది చూసారా? అయ్యో, ఏం చెయ్యము అంటే జస్ట్ అలా వెళ్ళి అని వచ్చేస్తుంది అనుకున్నాను. చూసుకోవడానికి ఎందుకు సార్ వెళ్ళడం? మనం కూడా ఒక 25 కేజీల సంచా, 100 కేజీలు పెట్టే సంచా, ఏదైనా పర్లేదు, ఆప్షనల్. మనము మోయగలిగినంత. Yes. నువ్వైతే 200 కేజీలైనా మోసేస్తావు అక్కో, నాకు తెలుసు. డెఫినెట్ గా అస్సలు తగ్గట్లేదు బాబు. సరే, జాగ్రత్తగా విను. దగ దగ దగా, నిగ నిగ నిగా, దగ నిక దగ నిక దగ నిక సెగ సెగ సెగా, ఎందుకు నా మీద నీకంత పగా? చెప్పు. దగ దగ దగ, నిగ నిగ నిగ, 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 నా మీద నీకెందుకు అంత పగ? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? దగ దగ దగ, నిగ నిగ నిగ, దగ నిగ దగ నిగ దగ నిగ సెగ సెగ సెగా, ఎందుకు నా మీద నీకంత పగా? చెప్పు, కమాన్. దగ 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 దగ, నిగ 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 నిగ, దగ 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 దగ, నిగ 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 నిగ, దగ నిగ దగ నిగ దగ దగ నిగ నిగ సెగ 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 సెగ, నీకెందుకు నా మీద అంత పగ? అంతా నా గర్వమ్మా, ఏం చేద్దాం? అసలు నీకెందుకు నా మీద అంత పగ అన్నాడా ఎప్పుడైనా బావా ఆ మాట? అన్నారు, ఎందుకంటే లవ్ మ్యారేజ్ అనడానికి ఛాన్స్ ఉండదు. ప్రశాంతంగా ఉన్న లైఫ్ లో ఓ భూకంపాన్ని తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడేమో దగ దగ దగ, నిగ నిగ నిగ. జాతకాలు అలాగే తగలెడతాయి మరి. అదే పక్కనున్న వాళ్ళ ప్రభావం అదంతా. ఓకే, గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటండి? మౌనిక. మౌనిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. బావ పేరేంటి? సాయి కృష్ణ. ఏం చేస్తాడు? నన్నే చూస్తూ నా వెనకాల తిరుగుతూ ఉంటారు. చేతగానే కొడుకుని కన్నా. అది కాకుండా ఇంకేంటి? ఇంకేముంది, అప్పుడప్పుడు జాబ్ చేయాలి. లవ్ లో పడ్డప్పుడు తిప్పుకున్నావు, పెళ్లి అయ్యాక కూడా తిప్పుకోవాలా? అయ్యో, అరేంజ్డ్ మ్యారేజ్ అబ్బా, అంత రాలేదు. అయ్యో, అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి? నువ్వు అనుకున్న క్వాలిటీస్ ఉన్న కుర్రాడు దొరకలా? దొరికారు,
దొరికారు అంటే పెళ్లి చూపులో దొరికాడు అంత ముందు అంటున్నా లవ్ అంతకు చేయడానికి ముందా ఉమ్. ఏమో ఎవరు అంత ఇంట్రెస్టింగ్ అనిపిలా పెళ్లి చూపుల్లో ఇలా చూడగానే బాగా కనెక్ట్ అయినట్టుంది, ఆకర్షణ 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 అలా అనిపించిందా? లేదు పెద్దోళ్ళు చెప్పినట్టు చేసేసుకున్నాం. సరే నీకు ఒక ఛాన్స్, ఓ మంత్రం వేయగానే నువ్వు మాయమైపోతావు. ఒకసారి యూజ్ చేసుకోవాలి ఆ అవకాశాన్ని. ఇమీడియట్ గా ఏం చేస్తావు? స్విట్జర్లాండ్ వెళ్తా. ఎందుకు? ఎందుకంటే నా ఫేవరెట్ ప్లేస్, ఇప్పటి వరకు ఛాన్స్ రాలా. ఆ, ఇలా దుబాయ్, ఒకసారి థాయిలాండ్ మాయమై వెళ్ళాము. స్విట్జర్లాండ్ వెళ్ళి అలా చూసి వచ్చేస్తావా? ఎంజాయ్ చేస్తా, 1 వీక్ ఎంజాయ్ చేస్తా 1 వీక్ అక్కడే మరి మా చూడ- హస్బెండ్ తో సహా. ఆయన మాయం ఎవరే? అయ్యో పర్లేదు, నేను ఛాన్స్ అడిగి తీసుకెళ్ళిపోతా. ఛాన్స్ అడిగి తీసుకెళ్ళిపోతా. పాపం ఆయన ఎలా? నేను సపరేట్ ఫ్లైట్ టికెట్ వేసి రమ్మంట. ఫ్లైట్ టికెట్లు ఈ మధ్య స్విట్జర్లాండ్ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ చాలా అందంగా ఉంటున్నారంట తెలుసా? అయ్యో పర్లేదు, నేనుంటాగా ఆ మాత్రం. ఆయన నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు అదృశ్యమై ముందు వెళ్ళిపోయావు. అయ్యో. బావ అక్కడే వెళ్తాడు. అప్పుడు పాపం తెమ్మంట ఆయనతో పాటు, బేబీ సిట్టింగ్ చేసుకుంటా వస్తారు. దుర్మార్గురాలా, ఒక్కడు వస్తే ఎయిర్ హోస్ట్ ను చూస్తాడని బేబీని ఇచ్చి పంపిద్దంట. క్యాన్సిల్, స్విట్జర్లాండ్ లేదు ఏం లేదు ఇంకా. చలో జాగ్రత్తగా విను. ఆరండాల్పేటలో బ్యాంకాక్ బామ్మలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ లో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అరండల్పేటలో బ్యాంకాక్ బామలు సింగారిచ్చుకుంటున్నారు. సింగపూర్ లో సింగపూర్ బామలు సిగ్గుతో తబ్బిబ్బయి. ఈ బామల్నే భరించలేకపోతుంటే మళ్ళీ నువ్వు సింగపూర్ బామలు కూడా తీసుకొస్తావా? అరండాల్పేటలో బ్యాంకాక్ బామలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ వీధిలో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బులవుతున్నారు. చెప్పు. అరండల్పేటలో బ్యాంకాక్ బామలు సింగారిచ్చుకుంటున్నారు. సింగపూర్ లో సీతమ్మ వాకిట్లో ఆ. సిగ్గుతో తబ్బిబ్బవుతున్నారు. ఏమో ఏం తబ్బిబ్బవుతున్నారు? ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సిగ్గుతో సింగారించుకొని ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. మరి అది చెప్పు మొదటి నుంచిరా. అరండల్పేటలో బ్యాంకాక్ బామలు సింగారించుకుంటున్నారు. సింగపూర్ లో సీతమ్మ బావా వాకిట్లో నేను ఎయిర్ హోస్టెస్ చూడకుండా వెళ్ళకుండా క్యాన్సిల్ చేసింది కదా, పనిష్మెంట్ నేను ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో. మీరిద్దరు స్విట్జర్లాండ్ వెళ్ళారు. నెక్స్ట్ అక్కడ స్కెడ్యూల్ ఏంటి? అది మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేయటమే. సరే స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటి చెప్పు. తెలీదబ్బా. స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అన్నదా నువ్వు అని తెలుసుకోవాలి కదా. స్విట్జర్లాండ్ లో మంచి ఎన్ని ఉష్ణోగ్రత ఉంటుంది చెప్పు. మేబీ మైనస్ లోనే ఉంటది ఎప్పుడు. మేబీ మైనస్ కదా, ఎంత అది? ఇప్పుడు మొదలెట్టి అరండాల్పేట. అరండల్పేటలో బ్యాంకాక్ బామలు సింగారిచ్చుకుంటున్నారు. సింగపూర్ లో సీతమ్మ వాకిట్లో సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అమ్మో, అసలు కాన్సన్ట్రేషన్ వేరేగా మార్చినా సరే. వెళ్తున్నాడు ఆఫీస్ కి? ఎవరన్నా చూస్తున్నారా? లేదు, నాకు ప్రాబ్లం లేదు, వర్క్ ఫ్రమ్ హోమే కదా. వాట్ సిస్టర్? చెప్పాలి బ్రదర్. పేరేంటి? అందరికి సూర్యోదయం, మా ఆయనకి మాత్రం ఉషోదయం. ఆయనకి ఎందుకు ఉషోదయం అంటారు? ఆయనకి అదో జైలోదయం. దాంట్లోనే పేరుందండి. ఉషా. ఈ ఉషా 2 పదాలు చెప్పడానికి ఎంత దీర్ఘం తీసింది తెలుసా? అందరికీ సూర్యోదయం, మా ఆయనకి జైలు. ఏంటండి ఉషా గారి సంగతులు? చెప్పాలండి మీరే. రోజు బావగారు వంటలు చేస్తూ గిన్నెలు తోముతుంటే మీరు ఏమేం పనులు చేస్తారు ఇంట్లో? అవ్వా ఒక పని చేయరండి, మొత్తం మా చేతే చేపిస్తారు. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. గుండెల మీద చేసుకొని అన్ని నిజాలే చెప్తా. చెప్పండి చెప్పండి. లేచి కొంచెం పిల్లలు హెల్ప్ చేస్తారు అంతే, ఇంకేం చేయరు. ఆ హెల్ప్ సాయంత్రం దాకా ఉంటది కదా? లేదు, షాప్ కి వెళ్ళొద్దా? ఏం షాపు? లెనిన్ క్లబ్ లో మేనేజర్. అచ్చా మేనేజర్. ఓకే, బాగా మేనేజ్ చేస్తున్నావు బావా. ఆ ఇద్దరు అది చెప్పకు. అంత సీన్ లేదులే. మీకు మాయమైపోయే ఒక వరం ఇచ్చా, ఒకేసారి మాయమైపోతారు. ఎక్కడికి వెళ్తారు? ఏం తెస్తారు? ఏం చేస్తారు? బావ ఏమైనా చెన్నీళ్ళు పెట్టాడు, వెళ్ళి చూసి రావచ్చు కదా. అంత సీన్ లేదు కదా, అలాంటి డౌట్ అవసరం లేదు మా వారితో. పెద్ద మాట అన్నాడు సార్. రెడీ, ఎక్కడికి వెళ్తావు? గోల్డ్ షాప్ అండ్ శారీస్ షాప్. గోల్డ్ అండ్ శారీస్ కలిపి ఉన్నది. శుభమస్తుకి వెళ్తావా ఏంటి? కొంపది శుభమస్తులో 2 ఉంటాయా? ఉంటాయి. శుభమస్తుకి వెళ్ళి ఏం చేస్తావు? మనకు కావాల్సిన తెచ్చేసుకోవడం. శుభమస్తు గారు వింటున్నారా? జాగ్రత్తగా వినండి. దగ 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 నిగ 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 దగ నిగ దగ నిగ దగ నిగ సెగ సెగ సెగ. అక్కడ దాకా చెప్పు. దగ 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 నిగ 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 సెగ సెగ సెగ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? అసలు సంగీతం అంటే ఏంటనుకుంటున్నాను? నాకు రాదుగా. నాకు కూడా తెలియదు. చెప్పట్లేదా నేను?
దగ 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 నిగ 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 దగ నిగ దగ నిగ దగ నిగ సెగ 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 ఎందుకు నీ మీద నాకంత పెగ. మళ్ళీ పెంచేశారు. ఏడ దొరికింది సంతరా ఇదే. ఓకే చప్పట్లు కొట్టండి ఇంకా అందుకు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇదే హుషారుతో ఇలా హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోదాం అనుకుంటే మన నెక్స్ట్ రౌండ్ కి లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బాల్ తో బంచిక్ అనే ఆట. ఎలా ఆడాలి అంటే ఒకేసారి ఇద్దరు ఆడతారు. సో ఇద్దరికి 30 seconds టైం ఇస్తాం. సో ఎవరు ఎక్కువ బాల్స్ అందులో వేస్తారు అనేది ఇలా కొట్టి అలా వేయాలి. సూపర్, అలా బాల్ పడాలి. ఆల్రైట్, మరి బాల్ తో బంచిక్ ఆడడానికి ముందుగా ఇటు లక్కీ గారు ఇటు పావని గారు రెడీగా ఉన్నారు. మరి లక్కీ గారికి లెక్క వస్తుందా పావని గారికి లెక్క వస్తుందో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. స్లోగా పడాలి, స్లోగా కొడితేనే వెళ్తుంది. వదిలేయండి, పడిన బాల్ వేయండి, పడని బాల్ వదిలేయండి. పావని గారు 10, 9, 8 అందరూ 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఆ 1 కూడా వాడేసావు కదా వదలకుండా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 పాయింట్లు. లెక్క పెట్టడానికి ఎవరైనా అసిస్టెంట్ పిలుద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఎనీవే పావని గారు 1 పాయింట్ అండ్ లక్కీ గారు 8 పాయింట్లు. ఆల్రైట్, మనం ఆడుతున్నాం ఈ రోజు బాల్ తో బంచిక్ అనే ఆట. వాణి వెంకట్ గారు అండ్ అనిత గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ స్టార్ట్. స్లోగా కోయ్. నువ్వు ఈరోజు 8 వేసి కళ్ళు తెరిపించాలి అక్కడ. స్లో మేము అమ్మంతా వేస్తుంది. అది వేసేయ్, నువ్వు అంతే వేసేయ్. వాణి గారు స్లోగా. కోపం బావగారు మీద చూపించిన కోపం బాల్ మీద చూపించకండి. అలా అని మరీ స్లో కాకుండా మరీ ఫాస్ట్ గా కాకుండా 10, 9, 8 1, 2, 3, 4 పాయింట్స్. 1, 2, 3 పాయింట్స్. అనిత గారు 3 పాయింట్స్, వాణి గారు 4 పాయింట్స్. ఆల్రైట్, ఈరోజు ఓషియంలో మనం ఆడుతున్నాం బాల్ తో బంచిక్ అనే ఆట. సో ఈ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు శ్రావణి గారు, కుసుమ గారు. రెడీ 3, 2, 1 స్టార్ట్ అండి. మరీ స్లోగా కాకుండా మరీ ఫాస్ట్ గా కాకుండా సుత్తి మెత్తగా కొట్టాలండి. రంజవే వేసుకో. 10, 9 అవగడే స్టాప్. ఇటు 3 అటు కూడా 3. ఇద్దరు దోస్తులు అనుకుంటా చెప్పుకొని వచ్చారు. ఓకే, ఇద్దరు 3 పాయింట్లు సాధించారు. థ్యాంక్ యూ, కూర్చోండి అమ్మా. ఆల్రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం బాల్ తో బంచిక్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 8 పాయింట్లు సాధించి విన్నర్ గా ఓషివంగిగా నిలిచారు లక్కీ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, పాయింట్లు సాధించామా లేదా అన్నది కాదు పాయింట్, కసిగా ఆడి బాల్ను కొట్టామా లేదా అని. సో నిజంగా మా వాళ్ళందరూ చాలా సరదాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అందరికీ. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు లక్ష్మీ ప్రమీలారాణి గారు. అమ్మా రండి. చెప్పండి ఏం జరిగింది. నాకు 2 కొడుకులు చనిపోయారండి, 4 పిల్లలైతే 2 అబ్బాయిలు చనిపోయారు. ఒక బాబు 1 సంవత్సరం 8 నెలల బాబు, ఒక బాబు 5 months బాబు. అంటే పుట్టగానే చనిపోతున్నారా? ఎలా అమ్మా? లేదు, ఒక బాబు మంచి బాబు, తర్వాత బాబు 1 సంవత్సరం 8 నెలలు పుట్టిపోయాడు. ఇంకో పాప బాగుంది, ఇంకో బాబు 5 months ఉండి చనిపోయాడు. సో మొత్తం మీకు 4 పిల్లలు. 4 పిల్లలు పుట్టారండి. పాప ఉన్నారు, 2 బాబులు చనిపోయారు. అవునండి, చిన్న వయసులోనే. చిన్న వయసులోనే. ఎందుకు, ఏంటి రీజన్? ఫస్ట్ అదే సెకండ్ బాబు 1.5 8 months మోషన్స్ అయ్యి చనిపోయాడు బాబు. 1 year 8 నెలల తర్వాత. అవునండి. సో అప్పటికి ఒక బాబు ఉన్నాడు ఇంట్లో. ఒక బాబు ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఒక పాప ఉంది. ఆ పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక బాబు పుట్టాడు. బాబు 5 months ఫీవర్ వచ్చి చనిపోయాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందమ్మా ఈ పిల్లలు ఇలా అయ్యి? 35 years. 35 years. సో ఇప్పటికీ ఇంకో బాబు 31. సో ఇప్పటికీ మీరు మనసులో అంత బాధ పెట్టుకున్నారు అంటే ఆ వయసు పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు 30 years వాళ్ళు ఎవరైనా కనపడతారే నా కొడుకున్న ఇప్పుడు అనుకుంటాను ఇంత ఉండేవాడు అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు మా వారికి 4 పిల్లలంటే ఇష్టం. నేను 2 చాలు అన్న కాదు, 4 పిల్లల్ని కావాలి. మా అక్కకి 4 పిల్లలు, మా అమ్మకి 4 పిల్లలు, మనకి 4 ఉండాలని చెప్పని అన్నారు. కానీ దేవుడు 4 ఇచ్చాడు, కానీ 2 ఇలా జరిగింది. ఇప్పుడు పాప మ్యారేజ్ అయ్యి ఉన్నారా? ఎక్కడున్నారు మా పాపని? బెంగళూరు ఇచ్చామండి. బెంగళూరు సంబంధం చేస్తారు. వాళ్ళకి 2 అబ్బాయిలు. ఇంకో బాబు మా దగ్గరే బిజినెస్ అండి. ఇక్కడే వ్యాపారం చేస్తారు. 45 years బాబుకి. సో తనకి మ్యారేజ్ అయింది. పాప 10th class, మనముడు 7th class. మా పాప కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్, ఇంకో బాబు 2nd year ఇంటర్. సార్ రిటైర్ అయిపోయారా? లేదండి, బిజినెస్ తేనండి, మా వ్యాపారం ఫ్యాన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా అప్పట్లో అంటే పుట్టి 1 year పసికందు మిస్ అయినా ఆ తల్లి గుండె తట్టుకోలేదు. అలాంటిది ఇప్పటికీ మీరు ఆ 2 పిల్లల కోసం బాధపడుతున్నారు అంటే అమ్మ అంటే అంతే, అమ్మ ప్రేమ అలానే ఉంటుంది. బట్ జీవితాంతం మీరు ఉన్నంత రోజులు ఆ బాధ గుర్తొస్తూనే ఉంటుంది మీకు కానీ సో సార్కి కానీ, ఎందుకంటే అది కడుపు కోత కాబట్టి. సో మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు ఆరండాల్పేట్ బాములు సత్యబాములు అందరికీ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బాములు సత్యబాములు.